ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మొత్తానికైతే ఓజీ ట్రైలర్ అయితే రిలీజ్ చేసిరు భయ. నిజంగా మరీ ప్రెజర్ తోటి నిజంగా నిన్న రిలీజ్ చేసిరు ట్రైలర్, కానీ అదంతా క్వాలిటీ అయితే లేకుండే మనకు ఆ స్క్రీన్ పైన. అయితే ఈరోజు యూట్యూబ్లో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసిండ్రు. ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ. నిజంగా ఎక్సలెంట్ అనుకో. మనకు పవర్ స్టార్ ఒక కొత్త అవతారం చూస్తాం నిజంగా. అండ్ ఆ కత్తి పట్టుకొని ఫైట్ సీన్లు నరకడం కానీ, ఆ గన్ సీన్లు కానీ వేరే లెవెల్ భయ. నిజంగా థియేటర్లు తగలబడిపోతాయి. నిజంగా థియేటర్లలో ఎన్ని సీట్లు చినుగుతాయో, ఎన్ని స్క్రీన్లు చినుగుతాయో నాకైతే తెలియదు, కానీ వేరే లెవెల్ భయ. అండ్ బీజిఎం, తమన్ బీజిఎంకు స్పీకర్లు బ్లాస్టింగ్గా. ట్రైలర్ చూస్తుంటే మాత్రం కొంచెం ఫ్యామిలీ టచ్ ఉన్నట్లయితే అనిపిస్తుంది. అండ్ ప్రియాంక మోహన్ని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం కానీ, దాని తర్వాత ట్రైలర్లో బాబు కూడా కనిపించిండు. అండ్ దాని తర్వాత కొన్ని రోజులు ఈ గ్యాంగ్స్టార్ నుంచి బయటకు వచ్చేసి మేబీ మళ్ళీ బొంబాయికి వస్తున్న శవాలు లేస్తాయనే డైలాగ్ మాత్రం పీక్స్ అసలు. అది నిజంగా ఆ వార్నింగ్ సీన్ కానీ వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి సినిమాలో మాత్రం. అండ్ వెరీ స్పెషల్గా ఏంటంటే అర్జున్ దాస్ క్యారెక్టర్ మెయిన్గా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా భయ. నిజంగా అది ఏ లెవెల్ ఉంటుందో తెలియదు కానీ. అండ్ మళ్ళీ శ్రేయా రెడ్డి ట్రైలర్లో చూస్తుంటే మాత్రం శ్రేయా రెడ్డి పర్ఫార్మెన్స్ పీక్స్ ఉండేలాగా ఉంది. ఆమె తోటి ఒక స్టోరీ రన్ అయ్యేలాగా అనిపిస్తుంది ట్రైలర్లో. ఆ క్లిప్ చూస్తుంటే మాత్రం నిజంగా ఆ స్మైల్ కానీ, ఆ సీన్స్ కానీ వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ నిజంగా ఏదో క్రూషియల్గా ఉండేలాగా ఉంది, సత్యదాదా నిజంగా. అండ్ స్టార్టింగ్లోనే ఆయన తోటే స్టార్ట్ అవుతుంది ట్రైలర్. అయితే ట్రైలర్ చూసినాక అయితే ఒకటి అనిపిస్తుంది భయ, సుజిత్కి అయితే నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడి కట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరియర్లో అసలు ఇట్లాంటి అవతారం అసలు చూడలేం భయ మనం. నిజంగా అసలు వేరే గెటప్ కానీ అసలు వేరే లెవెల్ ఉంది భయ. నిజంగా అసలు నిన్ననే ఫంక్షన్లో అసలు ఆ ఓజీ గెటప్ తోటి తీసుకొని వచ్చిండంటే యాటిట్యూడ్, ఆ స్వాగ్ ఎంత హైలైట్ ఉంది నిజంగా మనకు. అంటే ఆ డైరెక్టర్ నిజంగా ఎంతలా మార్చేసిండంటే నిజంగా సినిమా కోసము. అండ్ మూవీలో మాత్రం నిజంగా కొన్ని సీన్లు ట్రైలర్లో చూస్తుంటే మాత్రం అసలు వేరే లెవెల్. అసలు ఇమ్రాన్ రేష్మి కూడా నిజంగా వైలెంట్ క్యారెక్టర్ చేసినటువంటి విలన్ రోల్ మాత్రం నిజంగా దానికి తగ్గట్టుగా పోటీగా ఓజీని దింపుతారు. నిజంగా హైలైట్ అంటే హైలైట్. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నిజంగా ఫుల్ బిర్యానీ భయ. ఈ ట్రైలర్ అయితే నిజంగా ఫుల్ బిర్యానీ అంటే బిర్యానీ, మిల్స్ కూడా కాదు. అండ్ సినిమా అయితే 25th అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా 2 days మాత్రమే ఉంది. అండ్ ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి మనకు కాబట్టి. అండ్ పీక్స్ ఇంకా వేరే లెవెల్. ఇక ఈ సినిమాతోటి మాత్రం ఒకవేళ పెద్ద లెక్కల హిట్ అయిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా ఫుల్గా చాలా రోజుల తర్వాత మీకు వచ్చిన పండుగ ఇది నిజంగా. అండ్ మొన్న రీసెంట్గా డిసప్పాయింట్ అయ్యారు అనుకో హరివర వీరమల్లతో, అయితే ఓజీ సినిమా మాత్రం మీకు ఫుల్ మిల్స్ అండ్ పెద్ద పండుగ అనుకోండి. ఇంకా మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.